అనుగ్రహ రోజులు ఇవి, కృపా రోజులు ఇవి, ప్రభు ఇచ్చిన కృపా రోజులు ఇవి. పరిహారమై పాప పరిహారమై యేసు బలి అయిన కృపా రోజులు ఇవి. పాప పరిహారమై యేసు బలి అయిన రోజులు ఇవి. మనకు పరిహారి అయి యేసు పరిహారి అయి మారిన కృపా రోజులు ఇవి. కృప వెంబడి కృపను పొందెదాం, కృపా సింహాసనం చేరెదాం. కృప వెంబడి కృపను పొంది అవసరమునకు ఆదుకొనగలిగిన ప్రభు సింహాసనం చేరెదాం. ఇదే ఇదే కల్వారి పయనం, ఇదే ఇదే కల్వారి త్యాగ జీవన పయనం. రండి రక్షణ పొందండి, పరిహారమయ్యను మనకు యేసు పరిహారి అయ్యను. ఎంత భాగ్యము యేసుతో 40 రోజులు, ఇది మనకు ఎంతో భాగ్యము. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుతో 40 రోజులు గడిపే ఇంకొక కృపాకాలమును మనకు దేవుడు ప్రసాదిస్తున్నాడు. మనం నశించిపోకూడదని, అందరూ రక్షింపబడాలని, భూలోకంలో ఆనందముతో జీవించాలని, ఒకరోజు పరలోకం చేరాలని మనకిచ్చిన కృపాకాలంలో దైవజనులు దైవజనురాలు అనేక మంది మీకు వాక్య పరిచరణ చేయబోతున్నారు. రండి, దేవుని వాక్యాన్ని విని మీ జీవితంలో ఎదురు చూస్తున్న కార్యములన్నీ ప్రభు జరిగించునుగాక. కృప వెంబడి కృపని ఇప్పుడే పాడాం. ఆ కృపతో దేవుడు ఈ కార్యక్రమం ద్వారా మనలందరినీ దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ మరొకసారి ఈ లెంట్ దినాల్లో, ఉపవాస దినాల్లో మనమందరము రోజు దేవుని వాక్యాన్ని వింటూ మనం ఆత్మీయంగా బలపడుతూ ఎక్కడెక్కడో మనం సరి చేసుకుంటూ ఈ 40 రోజులు పరిహారి అయి అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. తలలు వంచుకొని ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం దేవుని వాక్యాన్ని విందాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించు మా తండ్రి, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు నాయనా. ప్రభువా, ఈ 40 దినాలు మమ్మల్ని ఆత్మీయంగా బలపరుస్తున్నందుకు మీకు వందనాలు చెప్తూ ఉన్నాం. ఈరోజు మేము వినబోయే వాక్యం ప్రభువా, మమ్మల్ని మేము ఆత్మ పరిశీలన చేసుకొని మళ్ళీ సరైన మార్గంలో మేము జీవించే విధంగా కృప చూపమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. 1 కొరింథీయులు రాసిన లేఖ 10వ అధ్యాయం 4-5 వచనాలని ఒకసారి బైబిల్ గ్రంథంలో చదువుకుందాం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమ్ముడు వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. మనం వాక్యంలో చాలా స్పష్టంగా చదువుతున్నాం. ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు 40 దినాలు ఎడారిలో నడుచుకుంటూ వచ్చారు. అందరూ కూడా ఆ యొక్క నీటి నుంచి, బండ నుంచి వచ్చిన నీటిని వాళ్ళు త్రాగారు. ఆ బండ ఎవరో కాదు, పౌలు గారు అంటున్నారు, ఆ బండ క్రీస్తే. అందరూ
ఆ జీవజలము ఆ యొక్క బండ నుంచి నీరుని త్రాగారు. వాళ్ళ దప్పికని, వాళ్ళ ఆకలిని తీర్చుకున్నారు. అంతేకాదండి, 40 సంవత్సరాలు వాళ్ళు దేవుని చేత కాపాడబడ్డారు. రాత్రి అగ్ని స్తంభములాగా, పగలు మేఘ స్తంభములాగా దేవుడు వాళ్ళని కాపాడుతూ వచ్చాడు. కానీ బైబిల్ గ్రంథంలో 5వ వచనంలో చదువుతున్నాం, 1 కొరింథీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయం 5వ వచనంలో మనం ఏం చదువుతున్నామంటే, దేవుడికి అందరూ ఇష్టులై ఉండకపోయిరు కనుక వాళ్ళందరూ నశించిపోయారు అనే మాటను చదువుతున్నాం. చూడండి, దేవుడి యొక్క ప్రణాళిక ఏమైందంటే, అందరూ వాగ్దాన భూమికి చేరి పాలు తేనెలు ప్రవహించే దేశంలో వాళ్ళు సంతోషంగా ఉండాలని దేవుడు ఆశపడ్డాడు. దేవుడు కలలు కన్నాడు. కానీ వాళ్ళ ప్రవర్తన సరిగా లేనందువలన, ఇంకొక మాటలో చెప్పాలి అంటే, వాళ్ళు దేవుని మార్గంలో నుంచి జారిపోయారు. ఈరోజు మన అంశము కూడా జారిపోవడం అంటే ఏంటో మనం నేర్చుకుందాం. పడిపోవడము అంటే ఏంటో నేర్చుకుందాం. మనమందరము కూడా ప్రభువైన యేసుక్రీస్తుని వెంబడిస్తూ ఉన్నాం. కానీ అనేక మంది జారిపోతున్నారు, అనేక మంది పడిపోతున్నారు. ఈ పడిపోయిన వాళ్ళు, అలాగే పడిపోయిన దశలో వాళ్ళు ఉంటే, అలాగే జారిపోయిన దశలో వాళ్ళు ఉంటే, వాళ్ళు ఎప్పటికి కూడా ఇక పరలోక రాజ్యానికి వారసులు కాలేరు. ఎలాగైతే దేవుడికి ఇష్టలుగా లేనివారు అరణ్యంలో నశించారో, అలాగే దేవుణ్ణి సంతోషపెట్టని వారు, దేవుని అనుసరించువారు, జారిపోయిన వాళ్ళు, పడిపోయిన వాళ్ళు ఈ లోకంలో నశించిపోతారు. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనంలో మనం ఈ మాటను చదువుతున్నామండి. ఇంగ్లీష్లో చక్కగా ఆ మాట ఉంటుంది. ఏ బ్యాక్స్లైడర్ ఇన్ హిస్ హార్ట్ విల్ ఫాలో ఇన్ హిస్ ఓన్ వేస్. ఈ పడిపోయిన వ్యక్తి, ఈ జారిపోయిన వ్యక్తి దేవుని మార్గాల్లో కాకుండా తన మార్గాల్లో ఆయన నడుచుకుంటూ పోతాడు. తన మార్గంలో అంటే తన ఇష్టానుసారంగా నడుస్తాడు, తన ఈ లోకానుసారంగా నడుస్తాడు. దేవుని అనుసరించడం ఆపేస్తాడు. ఎందుకంటే దేవుని మార్గం నుంచి ఆయన పక్కకి వెళ్ళిపోయాడు, దారి తప్పిపోయాడు, పడిపోయాడు, జారిపోయాడు. అనేక కారణాలు ఉన్నాయి. మనం ఎందుకు ఒక మనిషి పడిపోతాడు, ఎందుకు ఒక మనిషి జారిపోతాడు అని మనం బైబిల్లో నుంచి చూద్దాం. అనేక మంది యేసు ప్రభువును వెంబడించారు. కానీ కొద్దిమంది మాత్రమే సిలువ దగ్గరికి వచ్చి చివరి దాకా యేసయ్యని వెంబడించిన వారికి మాత్రమే నిత్య జీవం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు ఈరోజు యేసయ్యతో నడుస్తున్నావా? యేసయ్యను వెంబడిస్తున్నావా? లేకపోతే పడిపోయిన దశలో ఉన్నావా? జారిపోయిన దశలో ఉన్నావా? ఆయన మార్గాల నుంచి పక్కకి వైదొలిగిన స్థితిలో నువ్వు ఉన్నావా? ఒకవేళ నువ్వు ఉంటే ఇది చక్కని అవకాశం, మనల్ని మనం సరిచేసుకునే ఒక గొప్ప అవకాశం. ఎవరైనా ఆత్మీయ స్థితిలో మొదట చాలా బాగుంటారండి. అందుకే మనము మన ప్రకటన గ్రంథంలో, దర్శన గ్రంథంలో ఈ మాటని చదువుతాం. నీవు నీ తొలి ప్రేమలోకి తిరిగి రా. దర్శన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలో మనం ఈ మాటను ఏమని చదువుతామంటే, నువ్వు ఏ స్థితిలో నుంచి అయితే పడితివో ఆ స్థితిలో నుంచి మళ్ళీ లేచి నీ తొలి ప్రేమలోకి మళ్ళీ రా అంటాడు. కమ్ బ్యాక్ టు మై ఫస్ట్ లవ్ ఫ్రమ్ వేర్ యు ఆర్ ఫాలన్. ఏ స్థితి నుంచి అయితే నువ్వు పడ్డావో ఆ స్థితి నుంచి మళ్ళీ లేచి నీ తొలి ప్రేమలోకి, అంటే మొదటగా నువ్వు దేవుని ఎలా ప్రేమించేవాడివో, మొదటగా నువ్వు దేవుని ఏ విధంగా అనుసరించేవాడివో, మొదటగా నీకు ఎలాంటి విశ్వాసము కలిగి ఉన్నావో ఆ విశ్వాసంలోకి మళ్ళీ నువ్వు తిరిగి రా అనే మాటని అక్కడ మనం చదువుతున్నాం. దర్శన గ్రంథం 2వ అధ్యాయం 5 నుంచి 10 వచనాలు మనం చూసినట్లయితే, ప్రియమైన వారలారా, కొంతమందికి డబ్బుకి బానిసలైతే, కొంతమందికి మత్తుకి బానిసలవుతే, కొంతమంది స్త్రీల వ్యామోహానికి బానిసలవుతే, కొంతమంది తప్పుడు సిద్ధాంతాలలో వాళ్ళు పక్కద్రోవ పడిపోతే,
ఇలా అనేక మంది అనేక విధాలుగా జారిపోయిన వాళ్ళని బైబిల్లో చూస్తాం. అనేక మందిని పడిపోయిన వారిని మనం బైబిల్లో చూస్తాం. అవన్నీ ఉదాహరణలు దేవుడు ఎందుకు మనకు ఉంచాడు అంటే, ఎస్, మనం అలా ఉండకూడదు అని దేవుడు వాళ్ళ నుంచి మనం పాఠాలు నేర్చుకుంటామని దేవుడు ఆ విధంగా మనకి రాశాడు బైబిల్లో. మొదటి రాజుల గ్రంథానికి వెళ్దామండి. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనంలో మనము సొలొమోను రాజు గురించి మనం చదువుతున్నాం. సొలొమోను రాజు ఎంత వినయం కలవాడంటే, మొదట ఎంతగా భయభక్తులు కలవాడంటే, దేవుడు ఆయనకి ఒక బాధ్యతను అప్పచెప్పినప్పుడు, దేవుడు ఆయనకు ప్రత్యక్షమైనప్పుడు దేవుడి దగ్గర నుంచి అడుగుతున్నా, అయ్యా ఈ ప్రజలని పరిపాలించడానికి నాకు జ్ఞానం కావాలి ప్రభువా, నాకేమీ వద్దు, నాకు జ్ఞానం కావాలి అని అడుగుతున్నాడు. అంత వినయము, అంత విధేయత, అంత తగ్గింపుదనము, అంత దేవుడి పట్ల భయభక్తులు కలిగి ఉన్న ఈ సొలొమోను రాజు క్రమముగా ఆయన భయభక్తుల్లో నడిచినంత కాలం, దేవుని అనుసరించినంత కాలం దేవుడు ఆయన పేరు ప్రఖ్యాతల్ని పెంచాడు. ఆయన ఆస్తి ఐశ్వర్యాలను దేవుడు పెంచాడు. ఎవ్వరికి ఇవని కృపని, చివరికి వాళ్ళ సొంత నాన్న అయిన దావీదుకి ఇవని కృపని సొలొమోను రాజుకి ఇస్తూ ఉన్నాడు. అదేంటి అంటే యెరూషలేము దేవాలయం కట్టడానికి. ఒకసారి చదువుకుందామండి. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనాన్ని బైబిల్లోని చూద్దాం ఒక్కసారి. సొలొమోను అస్తరోతు అను సీదోనియుల దేవతను, మిల్కోము అను అమోనియుల హేయమైన దేవతను అనుసరించి నడిచెను. చూడండి, కొన్ని రోజుల తర్వాత ఆయన భయభక్తులతో మంచిగా నడిచిన తర్వాత ఆయన జీవితంలోకి అనేక మంది స్త్రీలు వచ్చారు. అనేక మంది స్త్రీలు వచ్చిన తర్వాత వాళ్ళు భార్యలుగా ఆయన ఇంటికి వచ్చారు. ఆ భార్యలుగా వచ్చిన వాళ్ళు సొలొమోనుని విశ్వాసంలో నుంచి పక్కకి తీసుకొని వెళ్ళిపోయారు. ఆయన యెహోవాని అనుసరించే సొలొమోను రాజు ఈరోజు వేరే మార్గంలో వెళ్తూ ఉన్నాడు. 7వ వచనం చదువుకుందామండి దయచేసి. అక్కడే 7-8 వచనాలు చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథం 5వ అధ్యాయం 7-8 వచనాల్లో ఇలా రాయబడి ఉంది. సొలొమోను కేమోషు అను మోయాబుల హేయమైన దేవతకును, మోలేకు అను అమోనియుల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములు కట్టించెను. చూడండి, బైబిల్ గ్రంథంలో చాలా చక్కగా రాయబడుతుంది. ఆయన బలిపీఠములు కట్టించాడు. చరిత్రలో మనం చదివితే సొలొమోను యెరూషలేము దేవాలయం కట్టిన దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే, అంటే దానికి ఎదురుగానే ఆయన బలిపీఠాలు కట్టించినట్లుగా మనం బైబిల్లో చదువుతున్నాం. ఇవన్నీ గమనించిన దేవుడు సొలొమోను పడిపోయిన దశని గమనించాడు. అనేక సంవత్సరాలు దేవుడితో నడిచాడు. దేవుడి పట్ల భయభక్తులు కలిగి జీవించాడు. దేవుని మీద ఆధారపడి జీవించాడు. దేవుడు ఆయన పేరు ప్రఖ్యాతలు పెంచాడు. ఆయన ఆస్తి ఐశ్వర్యాలు పెంచాడు. ఆ సొలొమోను జ్ఞానపు మాటలు వినడానికి అనేక దేశాల నుంచి వచ్చి ఆయనని చూసేవారంట. దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు సొలొమోనుకి, ఇంతకు మునుపు కానీ ఇక ముందు కానీ నీ అంతటి జ్ఞానం ఇంకెవరికి ఉండదు అని సొలొమోనుకి ఒక గొప్ప వరము దేవుడిచ్చాడు. చూడండి, అలాంటి దేవుడి యొక్క మంచితనాన్ని, దేవుని యొక్క కృపని పొందుకున్న సొలొమోను రాజు ఈరోజు జారిపోయాడు. ఈరోజు పడిపోయాడు. ఈరోజు దేవుని మార్గాల నుంచి వైదొలిగిపోయాడు. దేవుడు సొలొమోను రాజు గురించి ఏమంటున్నాడో తెలుసా అండి? 11వ వచనం చూద్దాం. 9వ వచనం అలాగే 11వ వచనాన్ని ఒకసారి బైబిల్లో నుంచి చదువుకుందాం దయచేసి. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై, నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. 11వ వచనం
నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరింపకపోవుట నేను కనుగొనుచున్నాను కనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికిచ్చెదను. నీ దాసునికి ఇచ్చేదను అనే మాటని చదువుతున్నా. ఇంగ్లీష్ బైబిల్లో చక్కగా ఈ మాట రాయబడుతుంది. గాడ్ వాజ్ యాంగ్రీ ఆన్ సొలొమన్. దేవుడు సొలొమోను పట్ల బహు కోపముగా ఉన్నట్లుగా ఆ కింది వచనాల్లో మనం చదువుతాం. ఎందుకంటే 2 మార్లు దేవుడు సొలొమోనికి ప్రత్యక్షమై, అయ్యా నువ్వు తప్పుడు మార్గంలో వెళ్తున్నావు అని చెప్పినప్పటికీ సొలొమోన్ రాజు వినలేదు. ప్రియమైన వారలారా, ఈరోజు సొలొమోను ఎక్కడున్నాడు అంటే అదొక ప్రశ్నగానే మిగిలిపోయింది. కొంతమంది అడుగుతారు, బ్రదర్ ఎక్కడుండుంటాడు సొలొమోన్ రాజు? పరలోకంలో ఉండుంటాడా? నరకంలో ఉండుంటాడా? ఆ ప్రశ్నకి ఖచ్చితంగా సమాధానం లేదు. ఖచ్చితంగా సొలొమోన్ రాజు పరలోకంలో ఉండి ఉంటాడు అని మనం చెప్పలేము. ఎందుకు అంటే ఆయన చివరి దశ చాలా భయంకరమైన దశ. ఎక్కడ కూడా మళ్ళీ సొలొమోను రాజు మారు మనసు పొంది దేవుడి వైపు తిరిగినట్లుగా మనకు బైబిల్లో చదవట్లేదు. మారు మనసు లేదు కనుక పడిపోయినవాడు, జారిపోయినవాడు, దేవుని మార్గాల నుంచి వైదొలిగినవాడు, తిరిగి దేవుడు తట్టుకు రాలేదు కనుక ఆయన ఖచ్చితంగా ఆయన వెళ్ళకూడని స్థలానికి వెళ్ళుంటాడు. ప్రియమైన వారలారా, మనమందరము కూడా పరలోక రాజ్యానికి వారసులుగా ఉండటానికి, నిత్య జీవం కలిగి ఉండటానికి దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. ఎవరికి ఇవ్వని కృపని, ఎవరికి ఇవ్వని ధన్యతని దేవుడు నీకు నాకు ఇచ్చాడు. అదే ఆయన రక్షణ. ఆ రక్షణని, ఆ ఆశీర్వాదాన్ని చివరిదాకా కాపాడుకునేవాడు ఆయన రాజ్యంలో ప్రవేశిస్తాడు. 2 సార్లు యెహోవా దేవుడు సొలొమోన్ రాజుకు ప్రత్యక్షమయ్యాడు. అయినా హెచ్చరించిన, మందలించిన ఆయన జీవితం మారలేదు. ఈరోజు 40 రోజులు ఉపవాసం ఉంటున్నారు, రోజు ప్రార్థనలు చేస్తున్నారు. కానీ మనము పడిపోయిన దశ నుంచి, జారిపోయిన దశ నుంచి లేచి తిరిగి దేవుణ్ణి వెంబడించే వారిగా ఉన్నామా? లేకపోతే ఆ పడిపోయిన దశలో నుంచే, ఆ జారిపోయిన దశలో నుంచే నువ్వు ఉపవాసం చేస్తున్నావా? దానికి ఫలితం లేదు. జారిపోయిన దశ నుంచి, పడిపోయిన దశ నుంచి బయటికి రావాలి అంటే నీ పాపాలకు నువ్వు పశ్చాత్తాపడాలి. ఆ భయంకరమైన అలవాటు నుంచి నువ్వు బయటికి రాగలగాలి. ఆ చెడు అలవాటు నుంచి నువ్వు బయటికి రాగలగాలి. ఆ చెడు వ్యసనాల నుంచి నువ్వు బయటికి రాగలగాలి. ఆ చెడు సహవాసం నుంచి నువ్వు బయటికి రాగలగాలి. దేవుడికి ఇష్టం లేని అన్నిటి నుంచి నువ్వు బయటికి వచ్చి దేవుని అనుసరించగలగాలి. అరణ్యంలో అనేక మంది నడిచినను దేవుడికి వాళ్ళు ఇష్టలుగా ఉండలేకపోయిరి. దేర్ లైఫ్స్ వేర్ నాట్ ప్లీజింగ్ టు గాడ్, హెన్స్ దే పెరిష్డ్ ఇన్ ద విల్డర్నెస్. ఈరోజు యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చదువుతాం, మనం నశించడానికి కాదు దేవుడు పిలిచింది, మనము నశించిపోవడానికి కాదు తండ్రి దేవుడు యేసు ప్రభుని పంపించింది. బైబిల్ చాలా క్లియర్గా వాక్యం చెప్తుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తుని ఎందుకు పంపించాడా అంటే మనందరము నిత్య జీవం పొందుకోవాలని, నశించిపోవాలని కాదు. దేవుడు చాలా క్లియర్గా ఉన్నాడు తన ప్లాన్. నేను నశించటానికి దేవుడు మనల్ని పిలవలేదు. మనం నశించిపోవాలని ప్రభువైన యేసుక్రీస్తుని పంపించలేదు. మనము నశించిపోవాలని ప్రభువుని సిలువలో కొట్టబడలేదు. మనం ఆ సిలువని చూసి ఆ సిలువ దగ్గరికి వచ్చి రక్షణ పొందాలని యేసుక్రీస్తుని పంపించాడు. ఆయన సిలువలో కొట్టబడ్డాడు,
ఆయన చిందిన రక్తం వల్ల మనం విమోచించబడ్డాము. ఆయన గాయాల వల్ల మనకి స్వస్థతను పొందుకుంటున్నాము. ఆయనని నమ్మడం వల్ల మనము రక్షణని, పరలోక రాజ్యంలో వారసత్వాన్ని మనం పొందుకుంటున్నాము. ఇంత గొప్ప ఉన్నత స్థితిని మనం వదిలిపెట్టి మనము పడిపోయిన దశలో, జారిపోయిన దశలో లోకానుసారమైన జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నాం. ఇంకొక వ్యక్తిని మనం బైబిల్లో చూద్దామండి. 2 దినవృత్తాంతములు 14వ అధ్యాయం, లేకపోతే 2 దినవృత్తం 14వ అధ్యాయం 2వ వచనం మొదటిగా చదువుకుందాం. 2 నుంచి 4 వచనాలు. ఈయన ఆసా అని ఒక గొప్ప రాజు. దేవుడు అంటే చాలా భయం, చాలా భయభక్తులతో జీవించేవాడు ఆసా. చూద్దాం, ఒక్కసారి చదువుకుందాం. 2 దినవృత్తాంతములు 14వ అధ్యాయం 2 నుంచి 4 వచనాలను చూద్దాం. ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి. చాలమ్మా, చూడండి, ఆసా ఆయన దేవుడి పట్ల భయభక్తులు గలవాడై, ఆయన తగ్గింపుతో ఆ యొక్క రాజ్యం అంతా కూడా, అయ్యా మీరందరూ యెహోవాను ఆరాధించండి. 6వ వచనం చూద్దాం. అక్కడే 14వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. ఆ సంవత్సరములలో అతనికి యుద్ధములు లేకపోవట చేత దేశములో నెమ్మది కలిగి ఉండేను. దేశములో నెమ్మది. చూడండి, ఎప్పుడైతే బైబిల్ చెప్తుంది మనం దేవుని మార్గాల్లో నడుస్తామో శత్రువులు కూడా మిత్రులైపోతారంట. ఆయన దేవుడితో నడిచాడు కాబట్టి ఆ సంవత్సరం ఆయనకి యుద్ధాలే లేవు. ఆ యుద్ధాలు లేవు కాబట్టి ఆయన రాజ్యంలో, ఆయన ఇంట్లో నెమ్మదిగా ఉన్నాడు. కానీ ఆసా చిన్నగా క్రమముగా ఆయన జారిపోయాడు, ఆయన పడిపోయాడు, దేవుని మార్గాల నుంచి వైదొలిగాడు. ఎందుకు దేవుని మార్గాల నుంచి వైదొలిగాడంటే ఆయన చెయ్యకూడని వాళ్ళతో సహవాసం చేశాడు. ఇంకోటి మాట చెప్పాలంటే హీ డిడ్ ఫ్రెండ్షిప్ విత్ ద రాంగ్ పీపుల్. బైబిల్లో మాట రాయబడుతుంది ఇంగ్లీష్లో, బ్యాడ్ కంపెనీ రూయిన్స్ గుడ్ పీపుల్. ఒక చెడ్డ వ్యక్తి, ఒక లోకానుసారమైన వ్యక్తి నువ్వు స్నేహం చేస్తే ఆ వ్యక్తి నేను లోకంలోకి తీసుకొని వెళ్తాడు. ఆసా దేవుడి పట్ల భయభక్తులతో ఉన్న ఈ వ్యక్తి సిరియా రాజుతో ఆయన సహవాసం చేస్తూ ఉన్నాడు. 16వ అధ్యాయానికి వెళ్దాం. 2 దినవృత్తాంతములు 16వ అధ్యాయం 2-3 వచనాలని బైబిల్లోని చూద్దామండి దయచేసి. ఆసా యెహోవా మందును రాజనగరమందును ఉన్న బొక్కసములలోని వెండి బంగారములను తీసి దమస్కులో నివాసము చేయ సిరియా రాజగు బెన్హదదు నొద్దకు దూతల చేత పంపించి, నా తండ్రికిని నీ తండ్రికిని కలిగి ఉన్నట్లు నాకును నీకును సంధి కలిగి ఉన్నది. వెండిని బంగారమును నీకు పంపి ఉన్నాను. ఇశ్రాయేలు రాజైన బయోషా నన్ను విడిచి ఆవలికి పోవునట్లుగా. చాలమ్మా, చూడండి, సిరియా రాజుతో డబ్బులు పంపించి, అయ్యా మీ నాన్న మా నాన్న ఫ్రెండ్స్, మనం కూడా ఫ్రెండ్స్గా ఉందాం. ఫ్రెండ్షిప్ డిస్ట్రాయింగ్ పీపుల్. ఆసా మంచివాడే, కానీ సిరియా రాజుతో ఎప్పుడైతే ఆయన సహవాసం చేయడానికి వెళ్ళాడో, ఆయన ఫ్రెండ్షిప్ చేయడానికి వెళ్ళాడో, ఆ రోజు నుంచి ఆయన జీవితం మారిపోయింది. దేవుడి దగ్గర ఆధారపడటం ఆయన మానేశాడు. 16వ అధ్యాయం 7వ వచనం చూద్దామండి దయచేసి. 16వ అధ్యాయం 7వ వచనం. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని యూదా రాజైన ఆసా యొద్దకు వచ్చి అతనితో ఇలాగ ప్రకటించెను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకొంటివే. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొని పోయెను. చాలమ్మా, చూడండి, దేవుడు మళ్ళీ ఆసాని ప్రేమించిన దేవుడు ఒక ప్రవక్తని పంపిస్తున్నాడు. పంపించి, అయ్యా నువ్వు సిరియా రాజుతో స్నేహం చేస్తున్నావు, జాగ్రత్త అని హెచ్చరించినప్పుడు, మీరు అలాగే కింది వచనాలు చదివితే ఆసా కోపం వస్తుంది. ఆ ప్రవక్త చెప్తాడు, ఇది దేవుని మాట అని చెప్పినప్పుడు ఆసా కోపం వస్తుంది. ఆయన తీసుకెళ్ళి జైల్లో పెడుతున్నాడు. జైల్లో పెట్టి మళ్ళీ
ఆ చెడు సహవాసంలో కొనసాగుతున్నాడు. ప్రియమైన వారలారా, ఎన్నిసార్లు మనల్ని దేవుడు హెచ్చరించాడు ఒక్కసారి గమనించుకోండి. నువ్వు తప్పుడు మార్గంలో వెళ్తున్నప్పుడు, నువ్వు పడిపోయిన దశలో ఉన్నప్పుడు, నువ్వు జారిపోతున్న దశలో ఉన్నప్పుడు అనేక మార్లు దేవుడు నిన్ను నన్ను వాక్యము ద్వారా, ప్రవక్తల ద్వారా, దేవుని సేవకుల ద్వారా, యూట్యూబ్లో నువ్వు చూస్తున్న వాక్యము ద్వారా దేవుడు హెచ్చరిస్తూ ఉంటాడు. అమ్మా, నీ స్థితిని మార్చుకో. కానీ మనం ఏం చేస్తామంటే ఆశలాగా పెడచెవున పెట్టి మన ఇష్టానుసారంగా నడుస్తాం. ఆశ కోపం వచ్చింది, ఎందుకంటే మనము మన ఇష్టానుసారంగా నడుస్తాం కాబట్టి ఎవరైనా మనకు మంచి చెప్పడానికి వస్తే వాళ్ళని ఫోన్ కట్ చేస్తాం, వాళ్ళ నెంబర్ మన ఫోన్లో బ్లాక్లో పెడతాం, వాళ్ళతో మాట్లాడడానికి ఇష్టపడం. ఎందుకంటే వాళ్ళు మనల్ని సరిచేయాలని ప్రయత్నం చేస్తున్నారు, మన తప్పుని ఎత్తి చూపుతున్నారు వాళ్ళు. కనుక వాళ్ళంటే మనకి ఇష్టం ఉండదు, వాళ్ళకి దూరం అయిపోతాం. ఎందుకంటే వాళ్ళ మాటలు మనకు వినసొంపుగా లేవు. ఆశ కూడా ఆయన తీసుకొని జైల్లో పెడుతున్నాడు. ప్రియమైన వారలారా, ఆశ ఎంత భయంకరమైన స్థితికి వెళ్ళిపోయాడంటే ఈరోజు ఆయనకు ఒక అనారోగ్యం వస్తుంది. దేవుడు సెకండ్ వార్నింగ్ ఇస్తున్నాడు. అనారోగ్యము ద్వారా సెకండ్ వార్నింగ్ని ఇస్తున్నాడు. వాక్యాన్ని చూద్దాం, మనము వాక్యాన్ని చూద్దాం. 16వ అధ్యాయం 12వ వచనం చూద్దామండి. 16వ అధ్యాయం 12వ వచనం. ఆస తన ఏలుబడియందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహుబాధపడినను దాని విషయములో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. చాలమ్మా చూడండి, అక్కడ చాలా స్పష్టంగా 12వ వచనంలో రాయబడింది, ఆయన కాళ్ళల్లో ఒక భయంకరమైన అనారోగ్యం వచ్చింది. హీ గాట్ ఎ డిసీజ్ ఇన్ హిస్ లెగ్స్. అప్పుడు కూడా యావే వైపు తిరిగి, అయ్యా నేను తప్పు చేశానయ్యా. ఆయనకు తెలుసు యావే దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన యెహోవా రఫా అన్న సంగతి ఆయనకు తెలుసు, ఆయన స్వస్థపరిచే దేవుడని ఆయనకు తెలుసు. కానీ ఆ కష్టాల్లో ఆ వార్నింగ్ ఇచ్చినప్పుడు మళ్ళీ దేవుడి వైపు తిరగలేదండి. హీ నెవర్ టర్న్ టు గాడ్. ఆయన రాజు కనుక, ఆయనకు అధికారం ఉంది కనుక, ఆయనకు డబ్బు ఉంది కనుక వైద్యుల వైపు తిరిగాడు. అదే బైబిల్ చెప్తుంది. ఆయనకి ఆ అనారోగ్యం వచ్చినప్పుడు దేవుని వైపు తిరగకుండా ఆయన వైద్యుల వైపు తిరిగాడు. అంటే మీరు అడగొచ్చు, బ్రదర్ అనారోగ్యం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దా? లేదండి, ఖచ్చితంగా వెళ్ళాలి. కానీ మన విశ్వాసం, మన నమ్మకం దేవుడి మీద కాబట్టి మొదట దేవుడి వైపు తిరుగుతాం, దాని తర్వాత డాక్టర్ల వైపు తిరుగుతాం. మందులు మాకులు కావు, నా వాక్యము నిన్ను స్వస్థపరుస్తుందని మనము వాక్యంలో చదువుతున్నాం. ఆశాకి తెలుసు ఆయన దేవుడు ఎంత గొప్పవాడో, ఆశాకు తెలుసు తన దేవుడు ఎంత శక్తిమంతుడో. అయినా కానీ దేవుడి వైపు తిరగలేదు. ఎందుకంటే పడిపోయిన దశలో మనిషి దేవుడి వైపు తిరగడు. పడిపోయిన దశలో మనిషి మనుషుల మీద ఆధారపడతాడు. పడిపోయిన దశలో మనిషి తలాంతుల మీద ఆధారపడతాడు. పడిపోయిన దశలో మనిషి డబ్బు మీద ఆధారపడతాడు. పడిపోయిన దశలో మనిషి ఇన్ఫ్లుయెన్స్ మీద ఆధారపడతాడు. ఈరోజు నువ్వెవరి మీద ఆధారపడుతున్నావు? ఎవరు సహాయం చేయలేరండి. ఒకవేళ మనకు అనారోగ్యం వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనము వైద్యం పొందుకొని మనకి మంచిగా అయిపోయినా కానీ ఆ వ్యక్తి ఒకవేళ చనిపోతే దాని తర్వాత ఎక్కడికి వెళ్తాడు? పడిపోయిన దశలో అనారోగ్యంతో ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్తాడు? మనకి మన ఆత్మ ముఖ్యమా, లేకపోతే మన అనారోగ్యం ముఖ్యమా? తెలివి గలవాడు దేవుడి దగ్గరికి వచ్చి, అయ్యా నా ఆత్మ ముఖ్యం. ఎందుకంటే ఈరోజు ఈ అనారోగ్యంలో చనిపోవచ్చు. చాలామంది అనారోగ్యంలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. మన గొప్ప ప్రవక్త అయిన ఎలీషా జ్వరం వచ్చి చనిపోయాడంట. గొప్ప అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యక్రియలు చేశాడు, కానీ మామూలు జ్వరంతో చనిపోయాడు.
మనిషి ఏదో రకంగా చనిపోతాడు. అది అనారోగ్యంగా కావచ్చు, ముసలి ప్రాయం వల్ల కావచ్చు, యాక్సిడెంట్ వల్ల కావచ్చు, ఏదో రకంగా ఒక దినం మనిషి చనిపోతాడు. కానీ ఆ మనిషి చనిపోయినప్పుడు ఆయన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. అందుకే మనం దేవుడి వైపు తిరగాలి, దాని తర్వాత డాక్టర్ల వైపు తిరగాలి. ఈరోజు ఆశ వల్ల ఉన్నావా? ఆశ అనే రాజులాగా ఉన్నావా? పడిపోయిన వారిని లేపగల దేవుడు. ఒక చక్కని పాటని మనం సంగమం ప్రస్తుతం వింటాం. పడిపోయిన వారు తిరిగి లేవలేరా, పాపులు కూడా పునీతులవ్వరా అనే పాటని మనం పాడుకుంటాం. అవునండి, నువ్వు ఒకవేళ పడిపోతే ఈరోజు తిరిగి నువ్వు దేవుడి దగ్గరికి వస్తే దేవుడు మళ్ళీ నిన్ను కట్టడానికి నిన్ను కట్టడానికి దేవుడు మళ్ళీ అవకాశం ఇస్తున్నావు. ప్రతి ఒక్కరం పడిపోతాం. సామెతల గ్రంథంలోనే చదువుతున్నాం, నీతిమంతుడు 7 సార్లు పడినను మళ్ళీ తిరిగి లేస్తాడు. నీవు నేను పడిపోతే మళ్ళీ లేచినవాడు నీతిమంతుడు, లేవని వాడు ఇక ఎప్పటికీ లేవడు. ఈరోజు ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలు మన జీవితంలో ఎలా ఉండాలంటే, జారిపోయిన మనల్ని, పడిపోయిన మనల్ని మళ్ళీ ఈ ప్రార్థన, ఈ వాక్యము, మన దేవుడి దగ్గర మనం గడిపే సమయము మనం తిరిగి లేవనెత్తగలగాలి. మనం లేచి నిలబడగలగాలి. మన జీవితాలని సరిచేసుకోగలగాలి. దేవుని మార్గం నుంచి వైదొలిగిన మనం తిరిగి దేవుని మార్గాల్లోకి వచ్చిన వారిగా ఉండాలి. ఆశ ఇక దేవుడి దగ్గరికి రాలేదు. సొలొమోను రాజు తిరిగి దేవుడి దగ్గరికి రాలేదు. ఇజ్రాయేల్ ప్రజలు అరణ్యంలో తిరిగి దేవుడి మార్గాల్లోకి రాలేదు కనుక అనేక మంది అరణ్యంలో నశించిపోయారు. ప్రియమైన వారలారా, దేవుడు నిన్ను నన్ను ప్రేమించి చీకటి నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి ఆయన నిన్ను నన్ను నడిపించాడు. మనల్ని సొంత ప్రజలు అంటున్నాడు, రాచరికపు గురుకులము అంటున్నాడు. మనల్ని తన గుణాతిశయములను ప్రచురము చేయుటకు ఏర్పరచబడిన జనాంగము అంటున్నాడు. అంత గొప్ప దేవుడి వైపు తిరుగుదామా? మనం పడిపోయిన దశ నుంచి లేద్దామా? జారిపోయిన దశ నుంచి లేద్దామా? ఆయన మార్గాల నుంచి తప్పిపోయిన వారుంటే తిరిగి ఆయన మార్గాల్లోకి నడుద్దామా? ఒకవేళ నడిస్తే దేవుడు నీ జీవితాన్ని కడతాడు. నీ ఆత్మీయ జీవితాన్ని తిరిగి దేవుడు కడతాడు. నువ్వు ఎక్కడి నుంచి అయితే పడిపోయావో అక్కడే దేవుడిని స్థిరపరుస్తాడు. కానీ తిరిగి దేవుడి దగ్గరికి నువ్వు నేను రావాలి. మంచి నిర్ణయం తీసుకుందాం. కళ్ళు మూసుకొని నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడికి సమర్పిస్తూ, ప్రభువా, కొన్ని విషయాల్లో నేను జారిపోయాను, కొన్ని విషయాల్లో నేను పడిపోయాను. బయటికి విశ్వాసిగానే తిరుగుతున్నాను, బయటికి క్రైస్తవుడుగానే తిరుగుతున్నాను, కానీ లోపల పడిపోయాను. ఈ పడిపోయిన దశ నుంచి నన్ను లేపు ప్రభువా, నన్ను తిరిగి ఆత్మీయంగా నన్ను కట్టు ప్రభువా అని ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఈ రోజుని బట్టి, ఈ సమయాన్ని బట్టి వందనాలు ప్రభువా. మేము తెలిసి తెలియక అనేక మార్లు, అనేక సందర్భాల్లో చెడు సహవాసం, లోకవాంఛలు, హృదయవాంఛలు, ఇవన్నిట్లలో, చెడు అలవాట్లు, ఇవన్నిట్లలో మేము పడిపోయాం, జారిపోయాం ప్రభా. తిరిగి మమ్మల్ని కట్టు నాయనా, తిరిగి మమ్మల్ని ఆత్మీయంగా కట్టు ప్రభువా. మా ఆత్మ నశించిపోకూడదు. సొలొమోను రాజులాగా మేము ఉండకూడదు. ఆసా రాజులాగా మేము ఉండకూడదు. మా జీవితాలు తిరిగి కట్టబడాలి. మళ్ళీ ఆత్మీయంగా మేము మీకు దగ్గర కావాలి ప్రభువా. నీ మార్గాల్లోకి మేము రావాలి. అట్టి కృపని మాకు ఇవ్వమని
నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము మా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించునుగాక. మళ్ళీ వచ్చే సోమవారం ఇదే సమయానికి ఇదే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ.